హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఓజీ ట్రైలర్ డేట్ ఫిక్స్ అవ్వడంతో ఓజీ ఫైడ్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు పవన్ అభిమానులు. ప్రమోషనల్ కంటెంట్ తో ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెంచిన ఓజీ ట్రైలర్ తో ఆ అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తుందా అనే ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. ఓజీ ట్రైలర్ తో పవన్ కళ్యాణ్ ఆడియన్స్ డౌట్స్ కి చెక్ పెడతారంటున్నారు ఫ్యాన్స్. ఓజీ విషయంలో పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. మూవీ ట్రైలర్ ని వచ్చే ఆదివారం 21న ఉదయం 10:08 విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. బ్లాక్ డ్రెస్ లో చేతిలో గన్స్ పట్టుకుని ఉన్న పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ స్టిల్ ఓజీ ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన గ్యాంగ్స్టర్ మూవీకి సింబాలిక్ గా పవన్ కళ్యాణ్ బ్యాక్ గ్రౌండ్ లో ముంబై తాజ్ హోటల్ ని కూడా రిప్రజెంట్ చేసి ట్రైలర్ పై అంచనాలు పెంచేశారు సుజిత్. ప్రజెంట్ అమలాపురం నుంచి అమెరికా వరకు అంతా ఓజీ మ్యానియాని. ఎక్కడ చూసినా దే కాల్ హిమ్ ఓజీ, ఓజాస్ గంభీర నామస్మరణి. ఆ రేంజ్ లో ఓజీ ఫైడ్ అవుతోన్న ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేస్తోంది ఈ న్యూస్. ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర 17,50,00,000కు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓన్లీ నార్త్ అమెరికాలోని సినీమాక్స్ నుంచే 8,81,00,000 రూపాయలు కలెక్ట్ చేయడం అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది. యుఎస్ లోని బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ లో సినీమార్క్ ఒకటి. ఈ ఒక్క థియేటర్స్ లోనే ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడంతో పవన్ కళ్యాణ్ స్టార్డమ్ పవర్ ఓవర్సీస్ లో కూడా ప్రూవ్ చేస్తోంది అంటున్నారు అభిమానులు. యుఎస్ లోనే కాదు ఆస్ట్రేలియాలోనూ ఓజీ దూకుడు మామూలుగా లేదు. మెల్బోర్న్ లో పవన్ సినిమా ప్రీ సేల్స్ మొదలైన 2 నిమిషాల్లో ఓజీ టికెట్స్ హాట్ కేక్స్ లా సోల్డ్ అయ్యాయి. దీంతో ఇప్పుడు పవర్ స్టార్ రేంజ్ లోకల్, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటూ హంగామా చేస్తున్నారు ఫ్యాన్స్. ఇటు అట్లాంటాలోని పవన్ అభిమానులు ఓజీ కార్ షో ర్యాలీతో సినిమా రేంజ్ ఇంటర్నేషనల్ అని ప్రూవ్ చేస్తున్నారు. ఓజీ టైటిల్ లోగో స్టైల్లో ఉంచిన కారు షో వీడియో వైరల్ అవుతోంది. ఒక్కో బ్లాస్టింగ్ అప్డేట్ తో డే బై డే ఓజీ మూవీపై హైప్ ని అంతకంతకు పెంచేస్తోంది సుజిత్ టీం. ఆల్రెడీ ప్రియాంక మోహన్ తో ప్రమోషన్స్ కూడా షురూ చేసింది. ఈ విషయంలో ఫ్యాన్స్ అటెన్షన్ అంతా పవన్ కళ్యాణ్ మీదే. పొలిటికల్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న పవర్ స్టార్ ఓజీ ప్రమోషన్స్ లో ఎప్పుడు జాయిన్ అవుతారని వెయిట్ చేస్తున్నారు. దీంతో పాటు ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ కోసం నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఈ దసరాకి వారం రోజుల ముందు బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించేందుకు వస్తోన్న పవన్ కళ్యాణ్ ఓజీతో ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తారో వెయిట్ అండ్ సీ. కల్కి 2 ప్రాజెక్ట్ నుంచి దీపికా పదుకోన్ ఎగ్జిట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ ప్రెస్టీజియస్ సీక్వెల్ నుంచి దీపికని తప్పించడంతో ఇప్పుడు ఆ ప్లేస్ ని ఎవరితో రీప్లేస్ చేస్తారనే చర్చ ఓ రేంజ్ లో జరుగుతోంది. దీంతో పార్ట్ 2లో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే లక్కీ హీరోయిన్ గా వైజయంతి ఎవరిని సెలెక్ట్ చేస్తోందనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. మాకు ఆమెతో సెట్ అవ్వడం లేదు, అందుకే మా కల్కి 2 ప్రాజెక్టు నుంచి దీపికా పదుకోనేను తొలగిస్తున్నామంటూ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చింది వైజయంతి మూవీస్. ఇటు డైరెక్టర్ నాగాస్విన్ తన ఇన్స్టా స్టోరీలో ప్రాజెక్టు నుంచి దీపికా ఎగ్జిట్ పై తప్పు ఎవరిదో ఇన్ డైరెక్ట్ గా చెప్తూ కల్కి ఫస్ట్ పార్ట్ లోని అశ్వత్థామ కోట్ ని పోస్ట్ చేశారు. ఏదైతే ఏముంది, మొత్తానికి బాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ దీపికా పదుకోన్ చేతిలోంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చేజారింది. ఇప్పుడు డిస్కషన్ దీని గురించి కాదు. ఫస్ట్ పార్ట్ లో సుమతి రోల్ కి తన పర్ఫార్మెన్స్ తో వెయిటేజ్ తెచ్చిన దీపికా పదుకోన్ రోల్ ని రీప్లేస్ చేసే హీరోయిన్ కోసం. కల్కి 2లో దీపిక ఇకపై భాగస్వామి కాదని గొప్ప టీంతో ముందుకు తీసుకొస్తామన్న వైజయంతి నిర్మాతలు ఆమె ప్లేస్ లోకి ఎవరిని తీసుకొస్తారని చర్చ జరుగుతోంది. పార్ట్ 2లో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఆ లక్కీ ఛాన్స్ ఏ హీరోయిన్ ని వరిస్తుందో అని క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారంతా. ఈ లిస్ట్ లో ఆడియన్స్ నుంచి ముందుగా వినిపిస్తున్న పేరు పూజా హెగ్డే. ఆల్రెడీ ప్రభాస్ తో రాధేశ్యామ్లో జోడీ కట్టిన పూజ ఎప్పటినుంచో సాలిడ్ కమ్బ్యాక్ కోసం ఎదురు చూస్తోంది. ఇటు నాగాస్విన్ థాట్స్ లో పూజ ఉంటే మాత్రం ఆ రోల్ కి ఓకే చేసేందుకు బుట్టబొమ్మ పెద్దగా టైం తీసుకోదంటున్నారు జనాలు. పూజా హెగ్డే తర్వాత ఆడియన్స్ చాయిస్ లో వినిపిస్తున్న పేరు కియారా అద్వానీ. రీసెంట్ గా బేబీ గర్ల్ కి బర్త్ ఇచ్చిన ఈ బాలీవుడ్ హీరోయిన్ కల్కిలోని సుమతి రోల్ కి పర్ఫెక్ట్ అంటున్నారు. దీంతో పాటు ప్రభాస్ కియారా జోడీ సినిమాకి ఫ్రెష్ ఫీల్ తీసుకొస్తుందని, ప్రెగ్నెంట్ గా దీపికా పదుకోన్ ప్లే చేసిన ఆ రోల్ కి ఉండాల్సిన వెయిటేజ్ ని కియారా అద్వానీ మ్యాచ్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు కల్కి 2 ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో ప్రజెంట్ మదర్హుడ్ ని ఎంజాయ్ చేస్తున్న కియారా పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్లే టైంకి సినిమాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది. దీపికా పదుకోన్ ప్లేస్ ని రీప్లేస్ చేసే లిస్ట్ లో మృణాల్ ఠాకూర్,
ఆలియా భట్, రష్మిక, సమంత పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే కల్కి 2898 ఏడి సినిమాలో మృణాల్ ఆల్రెడీ దివ్య అనే గెస్ట్ రోల్లో మెరిసింది. ఇప్పుడు పార్ట్ 2లో దీపికా ప్లేస్ లోకి తీసుకుంటే స్టోరీ కాన్సెప్ట్ పై ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఆలియా భట్ అయితే ఎలా ఉంటుందని ఆలోచనలో పడ్డారు ఆడియన్స్. పర్ఫార్మెన్స్ విషయంలో ఆలియా రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. కానీ స్క్రీన్ పై ప్రభాస్ కటౌట్కి తగినట్లు ఆలియా భట్ ప్రెజెన్స్ అంతగా వర్కౌట్ కాదంటున్నారు. ఇక సమంత, రష్మిక ప్రభాస్ కి ఏమాత్రం మ్యాచ్ అవుతారో అన్నది ఎగ్జైటింగే. మరి చూడాలి. గ్రేట్ టీమ్ తో పార్ట్ 2ని ఆడియన్స్ ముందుకు తెస్తామంటున్న వైజయంతి నిర్మాతలు దీపికా పదుకొన్ రోల్ ని ఎవరితో రీప్లేస్ చేస్తారు? సినిమా రిలీజ్ కి 1 మంత్ టైం ఉంది. అయినా ప్రమోషన్స్ విషయంలో తగ్గేదే లేదంటున్నారు యంగ్ హీరోలు. మూవీ పైన ఇప్పటి నుంచే ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేలా ప్రామిసింగ్ కంటెంట్ తో సర్ప్రైజ్ చేస్తున్నారు. ఈ యంగ్ హీరోలకు పోటీగా దీపావళి బాక్స్ ఆఫీస్ బరిలోకి ఎంట్రీ ఇచ్చారు ఓ సీనియర్ హీరో. ఈ దీపావళికి బాక్సాఫీస్ బర్త్ ని ముందుగానే కన్ఫర్మ్ చేసుకున్న సినిమాల హడావడి మామూలుగా లేదు. గ్యాప్ ఒక్క రోజైనా పోటీని అంటూ క్రేజీ ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాలపై బజ్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు యంగ్ హీరోలు. వీళ్లకు పోటీగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వృషభ సినిమాతో బరిలో దిగడంతో దీపావళికి బాక్సాఫీస్ ధమాకా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎగ్జైట్ అవుతున్నారు ఆడియన్స్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వృషభ మలయాళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ దీపావళికి విడుదల కానుంది. దీపావళికి రిలీజ్ అనౌన్స్ చేసి మూవీ ప్రమోషన్స్ లో ముందు నుంచి ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు కిరణ్ అబ్బవరం. లేటెస్ట్ గా కే ర్యాంప్ టీజర్ రిలీజ్ చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. కే ర్యాంప్ టీజర్ లోని కిరణ్ అబ్బవరం బోల్డ్ పంచెస్ అండ్ హీరోయిన్ తో రొమాన్స్ ఈ క్రేజీ లవ్ ఎంటర్టైనర్ పై ఆడియన్స్ లో ప్రామిసింగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్స్ లోకి వస్తోంది. కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సినిమా కంటే ఒక్కరోజు ముందుగా థియేటర్స్ లోకి వస్తోంది సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా సినిమా. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ నుంచి సొగసు చూడతరమా అనే సెకండ్ సింగిల్ త్వరలో రిలీజ్ కానుంది. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా నుంచి విడుదలైన మల్లిక గంధ సాంగ్ చార్ట్ బస్టర్ గా ఆధారపడుతోంది. దీంతో ఈ సెకండ్ సింగిల్ పై క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. నీరజ కోన డైరెక్ట్ చేస్తోన్న తెలుసు కదా అక్టోబర్ 17న బాక్సాఫీస్ ముందుకు రానుంది. సిద్ధు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరానికి పోటీగా దీపావళి బాక్సాఫీస్ బరిలోకి దిగారు ప్రదీప్ రంగనాథ్. డ్రాగన్ సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టిన ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ గా రాబోతున్నారు. డ్యూడ్ ప్రదీప్ రంగనాథన్కి ఫస్ట్ స్ట్రైట్ తెలుగు ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. మైత్రి నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్స్ లోకి రానుంది. మరి చూడాలి ఈ సినిమా విడుదలతో దీపావళి బాక్సాఫీస్ ధమాకా ఏ రేంజ్ లో బ్లాస్ట్ అవుతుందో. ప్రమోషన్స్ మొదలు పెట్టలేదన్నారు. టికెట్స్ ప్రైస్ హైక్ కోసం నిర్మాతలు కోర్టుకెక్కడంతో ఇంకెక్కడి రిలీజ్? రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 కేర్ ఆఫ్ కష్టాలంటూ చెప్పిన డేట్ కి వచ్చే ఛాన్స్ లేదన్నారు. ఇలా రిలీజ్ డైలమాపై స్ప్రెడ్ అవుతున్న రూమర్స్ అన్నింటికీ సాలిడ్ అప్డేట్ తో చెక్ పెట్టేసింది కాంతారా టీం. రిషబ్ శెట్టి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాంతారా చాప్టర్ 1 మరో 2 వారాల్లో పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడం, కర్ణాటక గవర్నమెంట్ అన్ని థియేటర్స్ లో హైయెస్ట్ టికెట్ ప్రైజ్ 200 రూపాయలుగా నిర్ణయించడం, దీనిపై హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ కోర్టుకెక్కడం, ఈ పరిణామాలతో కాంతారా ప్రీక్వెల్ మూవీపై క్రియేట్ అయిన రిలీజ్ డైలమాకి సింగిల్ పోస్టర్ తో ఎండ్ కార్డ్ వేశారు రిషబ్ శెట్టి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 సినిమా ముందుగా అనౌన్స్ చేసిన డేట్ కే థియేటర్స్ లోకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు రిషబ్ శెట్టి. అక్టోబర్ 2న సినిమాని ఐమాక్స్ థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేసేందుకు రెడీగా ఉండండి అంటూ రిషబ్ శెట్టి దండోరా వేస్తున్న స్పెషల్ పోస్టర్ తో రిలీజ్ డైలమాకి ఎండ్ కార్డ్ వేసి సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇటు కాంతారా ప్రీక్వెల్ మూవీ ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి మూవీ ట్రైలర్ కి డేట్ ఫిక్స్ చేసి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు రిషబ్ శెట్టి. రిలీజ్ కన్ఫర్మేషన్ తో పాటు కాంతారా చాప్టర్ 1 సినిమా ట్రైలర్ కి డేట్ ఫిక్స్ అయింది. వచ్చే సోమవారం 22న 12:45 ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది హోంబలే. ఇప్పటికే రిలీజ్ అయిన కాంతారా ప్రీక్వెల్ మూవీ టీజర్ జర్నీ ఆఫ్ కాంతారా వీడియో చాప్టర్ 1 పై భారీ అంచనాల్ని క్రియేట్ చేసింది. దీంతో మూవీ ట్రైలర్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి.
దాదాపు 125 కోట్లతో తెరకెక్కిన ఈ ప్రీక్వెల్ సినిమాతో 2 ఏళ్ల క్రితం 16 కోట్లతో తెరకెక్కి 450 కోట్లు వసూలు చేసిన కాంతారా సినిమా రికార్డుని రిషబ్ శెట్టి బ్రేక్ చేస్తారో లేదో అని వెయిట్ చేస్తున్నారు అంతా. గాయపడ్డ ఎన్టీఆర్, మిరాయ్ బాక్సాఫీస్ మెరుపులు, క్లైమాక్స్ స్టేజ్ కి స్వయంభూ, గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తున్న జాన్వీ కపూర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ యాడ్ షూట్ లో ఎన్టీఆర్ కి స్వల్ప గాయాలయ్యాయి. అభిమానులు ఆందోళన పడాల్సిన పని లేదని స్పెషల్ నోటు విడుదల చేశారు. 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా మిరాయి దూకుడు చూపిస్తోంది. ఫస్ట్ వీక్ లో వరల్డ్ వైడ్ గా 112.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న కిష్కిందపురి సినిమా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. హారర్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. నిఖిల్ అప్ కమింగ్ మూవీ స్వయంభూ క్లైమాక్స్ షూటింగ్ చీరాలలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిఖిల్ కి గ్రాండ్ వెల్కమ్ పలికారు అభిమానులు. డైరెక్టర్ తేజ ప్రేమలో రెండోసారి మూవీ టీజర్ విడుదల చేశారు. సిద్ధ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. సన్నీ సంస్కారికి తులసి కుమారి మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ధర్మ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. అనకొండ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 5వ పార్టుగా తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.